రాజధాని రైతుల పేరిట గొడ్డలి పార్టీ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. డీఎస్సీపై విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చినా ఇప్పటికీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో గొడ్డలి పార్టీ నాయకులపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీపై ప్రభుత్వ వివరణను ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా వక్రీకరించినా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైసీపీ అరాచక వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. మరో 3 ఏళ్లలో ఎన్నికలకు వెళ్తున్నామనే విషయం గుర్తుపెట్టుకోవాలని, వివిధ అంశాల్లో సంతృప్త స్థాయి పెరగాలని మంత్రులకు నిర్దేశించారు. కేబినెట్ భేటీకి ముఖ్యమంత్రి రాగానే మంత్రులంతా నిలబడి చప్పట్లు కొట్టారు. విధ్వంస పాలనకు ప్రజలు చరమగీతం పాడి 2 ఏళ్లు అవుతున్న సందర్భంగా సీఎంకు అభినందనలు తెలిపారు.